నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. మొసలిని చూస్తేనే మనం భయపడతాం. అలాంటిది ఒక మొసలి మాత్రం ఏకంగా ఒక ఆలయానికి కాపలాదారుగా మారితే ఎలా ఉంటుంది? అంతేకాదు, ఆ మొసలికి భక్తులు నైవేద్యం కూడా పెడతారు. అది బయటకొస్తే చూడటానికి గంటల తరబడి ఎదురు చూస్తారట. అసలు ఆ మొసలెవరు? ఎందుకు దాని దేవుడి దూతగా భావించారు అని తెలుసుకునే ముందు వేదా టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేరళలోని కాసర్గోడ్ జిల్లా అనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఒక సహజ సరస్సు మధ్యలో ఉండటం ప్రత్యేకత. ఆలయ చుట్టూ ఉన్న ఈ సరస్సులోనే బబియా అనే మొసలి ఎన్నో దశాబ్దాల పాటు జీవించింది. బబియా సాధారణ మొసలిలా కాకుండా ఆలయంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంది. ఆలయంలో పూజలు పూర్తయిన తర్వాత బియ్యం, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని బబియాకు కూడా పెట్టేవారని ఆలయ నిర్వాహకులు, భక్తులు చెప్తారు. నైవేద్యం పెట్టే సమయంలో బబియా సరస్సు నుంచి బయటకొచ్చి ఆలయ మెట్ల దగ్గరకు వచ్చేదని చెప్తారు. మొసలి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. బట్ బబియా విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండదు. భక్తులు దాని దగ్గరికి వెళ్లి నైవేద్యం పెట్టేవారు. బబియా కూడా ఎలాంటి దాడి చేయకుండా ప్రశాంతంగా ఉండేదని ఆలయ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ కారణంగానే బబియాను భక్తులు పవిత్రమైన జీవిగా భావించారు. ఆలయానికి కాపలాదారుగా ఉందని నమ్మారు. కొందరు దాన్ని దేవుడి దూతగా కూడా భావించేవారు. బబియా సరస్సు నుంచి బయటకొస్తే దాన్ని చూడటానికి భక్తులు ఎదురు చూసేవారు. ఇక బబియాకు మరో ప్రత్యేకమైన పేరు కూడా వచ్చింది. అదే వెజిటేరియన్ మొసలి. సాధారణంగా మొసళ్ళు మాంసాహార జంతువులు. బట్ బబియా మాత్రం ఆలయంలో ఇచ్చే నైవేద్యాన్ని తినేదని ఆలయ నిర్వాహకులు చెప్పడంతో ఈ పేరు వచ్చింది. మొసళ్ళు సహజంగా మాంసాహారులే. ఆ సరస్సులో చేపలు, ఇతర జలచరాలు కూడా ఉండేవే. అందుకే బబియా కేవలం నైవేద్యంతోనే జీవించిందని ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలు కూడా లేవు. వెజిటేరియన్ మొసలి అనేది ప్రధానంగా ఆలయ విశ్వాసం. బబియాకు వచ్చిన ప్రత్యేకమైన గుర్తింపు అదే. అయితే బబియా ఆలయానికి ఎలా వచ్చిందన్న విషయం కూడా ఒక ఆసక్తికరమైన ఆలయ కథనం ఉంది. 1940ల ప్రాంతంలో ఆలయ సరస్సులో ఉన్న ఒక మొసలిని బ్రిటిష్ సైనికుడు కాల్చి చంపాడని చెప్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మరో మొసలి అదే సరస్సులో కనిపించిందని ఆలయానికి సంబంధించిన కథనం. ఆ మొసలినే తర్వాత బబియాగా పిలిచారని భక్తుల విశ్వాసం. కాలం గడిచే కొద్దీ బబియా ఒక ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా మారిపోయింది. ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు బబియాను చూడటానికి కూడా ఆసక్తి చూపించేవారు. సరస్సులో బబియా కనిపిస్తే భక్తులు ఎంతో ఆనందించేవారు. ఇలా దశాబ్దాల పాటు సాగిన బబియా జీవితం 2022లో విషాదంగా ముగిసింది. అక్టోబర్ 9, 2022న బబియా సరస్సులో మృతి చెందింది. అప్పటికి దాని వయసు సుమారుగా 75 ఏళ్లు అని ఆలయ వర్గాలు చెప్తూ ఉన్నాయి. వయసు సంబంధిత అనారోగ్యంతో బబియా బాధపడుతున్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. బబియా మరణ వార్త తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఒక సాధారణ వన్యప్రాణి చనిపోయినట్లుగా కాకుండా తమకెంతో పవిత్రమైన జీవిని కోల్పోయినట్లుగా భక్తులు కూడా భావించారు. చివరకు ఆలయ సంప్రదాయాల ప్రకారం బబియాకు అంత్యక్రియలు నిర్వహించారు. 70 ఏళ్లకు పైగా ఒకే ఆలయ సరస్సులో జీవించిన బబియా కథ అక్కడితో ముగిసిపోయిందని అందరూ భావించారు. బట్ ఏడాది తిరగక ముందే అదే ఆలయ సరస్సులో మరో మొసలి కనిపించింది. 2023లో ఆలయ సరస్సులో కొత్త మొసలి కనిపించడంతో మరోసారి భక్తుల్లో ఆసక్తి మొదలైంది. బబియా చనిపోయిన తర్వాత మళ్ళీ అదే సరస్సులో మొసలి కనిపించడం అక్కడ విశేషంగా మారింది. ఆలయ వర్గాలు ఆ కొత్త మొసలికి కూడా బబియా అనే పేరు పెట్టారు. ఇక్కడ కూడా భక్తుల విశ్వాసం మరోసారి తెరపైకి వచ్చింది. కొందరు దీన్ని బబియా వారసత్వంగా భావించారు. మరికొందరేమో బబియా మళ్లీ వచ్చినట్లుగా భావించారు. అయినా బబియా కథ మాత్రం ఈ ఆలయ చరిత్రలో చెరిగిపోని భాగంగా మారిపోయింది. అందుకే నేటికి కేరళలోని అనంతపుర శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మాట్లాడితే ఆలయ సరస్సులో జీవించిన బబియా మొసలి కథ తప్పకుండా గుర్తుకొస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదా టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.